హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే చికెన్ చేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్దామండి. చికెన్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ అయితే తీసేసుకున్నాను. చికెన్కి కావాల్సింది ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొడువుగా అంటే పొడుగా, సన్నగా అంటే సన్నగా. నేనైతే ఇక్కడ పొడుగా తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇవి కూడా పొట్టు తీసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పొట్టు అయితే తీసేసాను. దాంట్లోకి కొంచెం సైడ్కి అల్లం పేస్ట్, అలాగే ధనియా పొడి, కొబ్బరి పొడి అంతా మసాలా, చికెన్ మసాలా తీసుకోవాలి. తర్వాత చికెన్ అంతా మంచిగా క్లీన్గా అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసేస్తాను. ఆయిల్ వేసాక ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలను అలా వేయించుతూ ఉండాలి ఫ్రెండ్స్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. దాంట్లోనే తర్వాత నేను బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం ఫ్లేవర్కి టేస్ట్ బాగుంటుందని మాత్రం వేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా ఆప్షనలే. వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇవి కొంచెం బాగా వేగిపోయాక దీంట్లోనే టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటా ముక్కలను కూడా వేసేస్తున్నాను. వేసి అంతా బాగా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసిపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే కొంచెం ఉప్పు, తగినంత పసుపు అయితే వేసి మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ అవి మధ్య మధ్యలో ఉల్లిపాయలను కూడా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తాయి, మాడిపోతాయి అనమాట. తర్వాత మనం పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం తగినంత కారం, మనం ఎంత కారం తింటామో అంత క్వాంటిటీని బట్టి కారం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. తర్వాత ఒక 10-20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి. చూడండి, 10-20 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెరిచి చూస్తున్నాను, ఉడుకుతుంది. దాంట్లోనే వెల్లుల్లి అయితే పచ్చిగా దంచి దాంట్లో అయితే వేసేసాను. చూడండి, ఉడికిపోతుంది చికెన్. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను చేశాను. దాంట్లోనే తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో చికెన్ మసాలా, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, అల్లం పేస్ట్ ఇవన్నీ అయితే వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కొక్క 10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి. సాంబార్ మొత్తం దగ్గరగా అవ్వాలి మనకి. కొంచెం ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉండాలి. మరీ ముక్కలు మెత్తగా అవ్వకూడదండి, టేస్ట్ బాగోదు. చూడండి, ఫైనల్గా ఇలా చికెన్ కర్రీ అయితే నేను చేసేసాను నా స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలో కానీ రైస్లో కానీ తింటే టేస్ట్ మాత్రం ఒక లెవెల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.